पुलिस वाले को कौन ऑर्डर दिया हमारे कैसा मारने को लेडीज को लात से मारे మీరు చెప్పండి. లేడీస్ వాళ్ళ మీద చేతేస్తున్నారు వాళ్ళు. సార్ మీరు ఎందుకు అట్లా కొడుతున్నారు అంటే ఎవరిని కూడా చూస్తలేదు. ఆడపిల్ల ఉంది ఒక్క పక్కన, ఎవరున్నారు ఏం చూస్తలేదు. పోలీస్ వాళ్ళు కూడా గలీజ్గా టచ్ కూడా చేస్తున్నారు. ఎట్లా అంటే అట్లా కాలు కింద వేసి కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే కూడా వాళ్ళు వినట్లేదు. ఒక గిలాస్ కూడా తీయనికి ఇస్తలేదు లోపల నుంచి. ఎట్లా అంటే అట్లా ఇల్లులు పలగొడుతున్నారు వాళ్ళు. మా ఇల్లు కూడా అక్కడ ఉంది. ఎట్లా అంటే అట్లా ఏం చేస్తుంటారు మీరంతా? ఏం పని చేస్తుంటారు? చెత్తకి వెళ్తాం మేము, చెత్తకి వెళ్తాం, ఖైదల్కి వెళ్తాం మేము. పొద్దున్న చెత్తకి వెళ్తాం మేము. చెత్తకి వెళ్ళి ఎట్లా ఒక్కరోజు వెళ్తేనే మాకు తిండి ఉంటుంది. చెత్తకి వెళ్ళకపోతే మాకు తిండి కూడా ఉండవు. మరి అట్లా పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఇట్లా మాకు కొట్టడం చేయడం ఎందుకు? ఇట్లా గలీజ్ పోలీసు వాళ్ళు సామాన్లు తీసుకొని వచ్చారా మీ ఇంట్లో? సామాన్ తీసుకొని ఇస్తలేరు. ఏమంటున్నా ఒక గిలాస్ కూడా తీయనికి ఇయ్యలేరు వాళ్ళు. ఒక గిలాస్ కూడా. ఇంకా మా డాడీ మమ్మీ చచ్చిపోతారు అంటే మీకు పోస్ట్ మార్టం చేసి మీ ఇంట్లో డెడ్ బాడీ తెచ్చి ఇస్తాం ఇట్లా అంటున్నారు. మాకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఆర్డర్ ఎవరిచ్చారు మాకు కూడా చెప్పండి అంటున్నాం మేము. కానీ మేము చచ్చిపోతే కూడా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం. ఈ సాయిబాబా నగర్ లోనే మేము ఉంటాం. మీ ఇల్లు మా ఇల్లు అక్కడ ఉంది లోపల. అక్కడ ఎవరి ఇల్లు ఉంది? అందరిది ఉంది. మేము అందరం ఒకటే ఉన్నాం. ఇల్లు ఎవరిదని చూపించారు? మా ఇల్లు అక్కడ ఉంది సార్. మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. కొట్టకండి సార్ అట్లా. మా మమ్మీకి బీపీ ఉందంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ మీ ఇంట్లో పెడతాం, మీరేం టెన్షన్ తీసుకోకండి అంటుర్రు సార్. నేను మా మమ్మీకి అట్లా అనకండి అంటే నాకు ఎత్తేసి పోలీస్ వ్యాన్లో వేసి పోలీస్ స్టేషన్ లో అంటే అక్కడ పంపించి సార్. అసలు మాకు ఎట్లాంటి అసలు మీకు ఇక్కడ ఉండకండి అని చెప్తుండ్రు సార్. నేను స్టూడెంట్ సార్. ఎట్లా అంటే అట్లా వార్ చేసిర్రు, మాకు లాఠీ చార్జ్ చేసిర్రు సార్. మా పెద్దమ్మకి బ్యాటరీ ఉంది సార్, అయినా కానీ మా పెద్దమ్మకి కొడుతుర్రు సార్ వాళ్ళు. అసలు వింటలేరు. వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, ఆర్డర్ పేపర్ మాకు చూపియండి సార్. అప్పుడు మేము ఇక్కడ నుంచి జరుగుతాం. ఎందుకు జరగం సార్? అప్పుడు మేము పక్కా జరుగుతాం. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ పేపర్ ఉంది కదా, మాకు చూపియండి. ఎందుకు చూపియరు? ఆర్డర్ పేపర్ వచ్చిందంటే చూపియాలి కదా. మేము పెట్రోల్ వేసుకొని చచ్చిపోతామంటే మీరు చచ్చిపోయినా మాకేం అంటే పట్టించుకోం మేము. మీరు చచ్చిపోతే చచ్చిపోండి అంటారు సార్. ఎందుకు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారు? అసలు ఇప్పుడు ఎవరు మాకు హెల్ప్ చేయడం లేదు సార్. చూడండి సార్, ఓటర్ లిస్ట్ ఉంది, కరెంటు అంటే మాకు మీటర్ గీటర్ అన్ని ఉన్నాయి సార్. అయినా కానీ వీళ్ళు కరెంటు చూస్తారు. ఇంట్లో ఉన్నా పండుకున్న 8 months బేబీని ఇట్లా ఎత్తి ఇట్లా పడేస్తుర్రు సార్. ఏంది ఇది న్యాయమైన సార్? చెప్పండి సార్. ఇట్లా ఎత్తి పడేస్తుర్రు. పండుకున్నామని చూస్తలేరు, ఎత్తి బయటికి పడేస్తుర్రు. అసలు డీసీబీ పెట్టేసి ఇక్కడ పలగొట్టేస్తున్నారు ఇల్లు. జేమ్స్ పోలీస్ ఎట్లా అంటే అట్లా టచ్ చేసి కొడుతుర్రు సార్. అట్లా లాఠీ చార్జ్ చేసిడు. నిన్న మిలిటరీ వాళ్ళు అందరు వచ్చిర్రు సార్. చూస్తున్నాం కదా. ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఇల్లులు ఉంటాయో ఇంట్లో ఉన్నటువంటి అసలు సామాన్లు కూడా తీసుకొని ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కనీసం అన్నం కూడా తినివ్వలేదు. అన్నం తినేటప్పుడు కూడా కనీసం మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయలేదు. పోలీసులు వచ్చి ఇట్లా దుర్మార్గంగా మమ్మల్ని ఇట్లా చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇల్లు చూసుకోవచ్చు. వీళ్ళంతా ఇంటికి తిరిగి చెత్త సేకరించి చెత్త అమ్ముకొని వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి ఇట్లా ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం అంది. ఇందిరమ్మ ఇల్లులు కాదు, కనీసం వీళ్ళు ఉన్న గుడిసెలు కూడా కొలగొట్టేసిన సిచ్యువేషన్ చూడొచ్చు. అది మొత్తం అంతా ఇల్లులన్నీ ఎవరు లేరు వెనకాల. చూడండి అన్నం చూడండి, అక్కడ చూడండి ఒకసారి. ఆ అన్నం కూడా తినడానికి ఇవ్వలేరు, అట్లా పాడేశారు మొత్తం. అది చూడండి సార్, మీరే చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడు. అట్లా పల్లె కొట్టేసి వెళ్ళిపోతారా సార్? ఎవరైనా ఇట్లా ఉంటుంది? న్యాయమా ఇది? ఎవరికైనా న్యాయమైన చూపించాలి కదా సారు. అరే మేము బయట నిన్న వర్షం పడింది, ఎక్కడ పండుకోలేదు సార్. ఇల్లు పండుగ చెప్పాలి మీరే. నాన్న కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇట్లా చేసి వెళ్ళిపోతే ఎట్లా సార్? చాలా సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం సార్. 40 సంవత్సరం అవుతుంది మాకు ఇక్కడ ఉండి. చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగినా ఇక్కడ తిరిగినా కానీ ఇట్లా పలకొట్టేసి వెళ్ళిపోతే ఎట్లా సారు? అది కొంచెం ఆలోచించాలి కదా. గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇప్పుడు? చూడండి మీరు ఇక్కడ సార్, ఇక్కడ కొంచెం రండి, మీకు దగ్గర కనిపిస్తారు.
అది చూస్తున్నాం కదా, మేము దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు ఇట్లా చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇగో సార్ అన్నం కూడా తిననీయలే, ఇట్లా పాడేస్తారు లోపల. అంత పాడేస్తారా ఎవరైనా? అంత పాడేస్తారా? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఏం లేదు, రోడ్ మీద ఇప్పుడు ఏం లేదు సార్. ఇంకా పలగొట్టేశారు కదా, ఇంకా ఏం ఇక్కడే ఉంటారు. ఏదైనా చూపిస్తే మాకి మంచిగా ఉంటాయి కదా సార్. ఇట్లా రోడ్ మీద ఇప్పుడు పండుకోలేము. నిన్న వర్షం పడింది, ఎక్కడ పండుకోలే? ఏం చేయలేదు సార్, అర్థం కావట్లేదు మాకి. అది చూస్తున్నాం కదా, మాకు ఏం చేయాలో అర్థం కావట్లే. మరి మేము ఎట్లా జీవనం కొనసాగించుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఒకటేసారి ఒక 100-200 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ గుంజుపడేసి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం అంతా కూల్చిపడేసారు. మొత్తం చూసుకోవచ్చు, మొత్తం చూపి భరత్. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు, వీళ్ళు ఇంటికి తిరిగి చెత్త సేకరించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళకి ఇల్లులు ఉండవు. ఇక్కడ వీళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. మరి వీళ్ళకి అండగా ఎవరు ఉంటారు? సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ కూడా కనీసం పట్టించుకోడట, కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు, కనీసం మమ్మల్ని అన్నం కూడా తినివ్వలేదంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సామాన్లు, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, కనీసం సామాన్లు కూడా తీసుకునేవాళ్ళు. इधर ये सुबह में ये लोग खाना वाना बना रहे हैं, ये अंदर ही है, और उन लोगों को बाहर खींच के निकाल के तोड़ दिए. సార్ బయటికి ఒక సామాన్ కూడా తీయనియలేరు. అట్లా వచ్చేసి దొబ్బేసి వెళ్ళిపోతారు. అట్లానే ఏం న్యాయం ఉంది సార్? ఇది న్యాయం చెప్పాలి మాకి కూడా కొంచెం. నిన్న వర్షంలో ఎట్లా పండుకున్నా అంటే నాకే అర్థం కావట్లేదు సార్. నా అమ్మకి ఎట్లా తీసుకొని పండుకోవాలని మేము కష్టంలో ఉన్నాం. ఇవి వచ్చేసి పలగొట్టేసి వెళ్ళిపోతారా సార్? ఎట్లా ఉంటుంది న్యాయం ఇది? ఏం న్యాయం సార్ ఇది? ఎవరు ప్రభుత్వాన్ని కానీ ఉండండి సారు, సీఎం ఏ వారైనా ఉండండి, మాకే వానికి అవసరం లేదు. మా ఇల్లు పలగొట్టేసి వెళ్ళిపోతారా? అయితే మేము ఓటు వేయం, అట్లా లేకపోతే అట్లా చేయరు. అయితే వేస్తే మంచిగా చేసి ఇస్తారా? ఏం సార్ అట్లా ఉంటుందా? మంత్రి ఉన్నాడు కదా, వివేక్ ఉన్నాడు కదా, అది వాళ్ళకి మాకి ఏం సంబంధం లేదు సార్. వేసినా కూడా వేస్ట్, ఇట్లానే పలగొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏం చూసేది ఉంది? వేసినా కూడా ఇట్లానే పలగొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉంది, ఏం చూసేది ఏముంది? ఇంకా దాంట్లో చూసి కనిపిస్తుంది కదా సార్. ఇగో ఈ బట్టలు సార్, మాది సామాను సార్, చూడండి. ఏం చదువుతున్నావు? ఇల్లు కూడా పలిగిపోయింది సార్. ఆ పక్కన మా ఇల్లు అన్ని పలిగిపోయింది. నా ఒక్కటి బిడ్డ ఉంది సార్. మొత్తం మా ఇల్లు ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. నా భార్య చచ్చిపోయింది సార్, అన్నీ చచ్చిపోయారు సార్. మా ఇల్లు కూడా చచ్చిపోయా. నా ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మా ఇల్లు కూడా అట్లా పడేశారు. నేను ఎక్కడ పోవాలి సార్? ఎక్కడ బతకాలి సార్? నా పిల్లని తీసుకెళ్ళిపోలే. నిన్న వచ్చి కొట్టేస్తున్నారు మొత్తం, ఇద్దరికి 50 మంది వచ్చారు. అందరు వచ్చినారు, వచ్చి తొలి కొట్టేస్తున్నారు. అది చూస్తున్నాం కదా, మొత్తం అంతా పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నం కూడా తీయనియాలి, మొత్తం వచ్చేసి పలగొట్టేసి వెళ్ళేశారు. అట్లా అయిపోయింది మొత్తం. అన్నం కూడా తీయడానికి ఇట్లా. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? వీళ్ళనే ఉన్నాడు, అన్నం తినడానికి ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు అన్న. పొద్దుగాల నుంచి అన్నం ఏం తినలేను, రాత్రి నుంచి అన్న. ఏడుండాలి, ఏడ పండుకోవాలన్నా, ఎట్లా అన్నా నువ్వే చెప్పు అన్నా. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే సుమారు 200 మంది వరకు కూడా ఉంటారు ఇక్కడ. 200 మంది కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో రాత్రి వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి, రేపు పొద్దున వరకు ఖాళీ చేసేలేదంటే మొత్తం వెహికల్స్ అన్ని వచ్చి కొలగొట్టేస్తాయని చెప్పేసి వెంటనే 100 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం అంతా కూల్చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక ఇల్లు చూసొద్దాం పదండి. అయితే మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి
నిరుపేదలు వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి చెత్త సేకరించేటువంటి కుటుంబాలు కనీసం పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేని దుస్థితి వీళ్ళకి ఏర్పడింది. అంటే చూసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరి ఈ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు వర్షాకాలం మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, మా బతికేంటి, మా జీవనం ఏంటి, మా జీవితం ఏంటంటూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు, అసలు ఇంట్లో ఉన్న బట్టలు తీసుకొని ఇవ్వలేదు, తిండి తీసుకొని ఇవ్వలేదు, ఏమి తీసుకొని ఇవ్వలేదు.